బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో కుండపోత వాన పడుతుంది. ఒక్కసారిగా భారీ వాన పడుతుంది. ఉదయం నుంచి కాస్త మబ్బులు కమ్ముకున్నట్టు కనిపించినప్పటికీ ఎక్కడ వానజాడ కనిపించలేదు. బట్ ప్రస్తుతం పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాధాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, అలాగే శేరిలింగంపల్లి, నల్లగండ్ల, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఖైరతాబాద్, గోల్కొండ, టోలీచౌకి, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతూ ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఈదుగాలులతో కూడిన భారీ వర్షం పడుతూ ఉంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ అప్డేట్ని అందించింది. ఇంకొక 2 గంటల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో వానలు పడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అక్కడికక్కడ ఉపరితల ఆవర్తనాలు లేకపోతే ద్రోణుల ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్కి ఆల్రెడీ కొంతమంది వాతావరణ వెదర్ ఎంతూసియాస్టిక్ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు చేసిన కమెంట్స్ మీరు చూడొచ్చు. తెలంగాణ వెదర్ అని చెప్పి తను కూడా వెదర్ అప్డేట్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ 2 అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. 3:20 PM passing moderate to short intense rain across Tellapur to cover Sherilingampalli, Nallagandla, Kondapur, Gachibowli, Nanakramuguda, Madhapur, Khairathabad, Jubilee Hills, Golconda, Sheikhpet, Tolichoki, Kukatpalli next 2 hours అని చెప్పి చెప్పుకొచ్చిన సందర్భం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా రియాక్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆ వాతావరణ మార్పుల కారణంగా కూడా ఇటు వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ భారత వాతావరణ శాఖ ఇంకా ఏముంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 2-3 రోజులు కూడా కాస్త మనకి వర్షాలు ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఏమంటుందంటే కనుక ఇక్కడ పశ్చిమ బెంగాల్ తీరం నుంచి అలాగే దాన్ని ఆనుకున్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు ఉదయం 5:30 ప్రాంతంలో 5:30 వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై బాగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఆ ప్రాంతంగా కొనసాగింది. ఆ తర్వాత అదే ప్రాంతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ రోజు ఉదయం 8:30 సుమారు 20.6 degrees ఉత్తర అక్షాంశం అలాగే 88.4 degrees తూర్పు రేఖాంశం దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఇది సాగర్ దీవి అంటే పశ్చిమ బెంగాల్కు దక్షిణ ఆగ్నేయ దశలో 130 కిలోమీటర్లు అని చెబుతూనే ఇలా కంటిన్యూ చేస్తూ ఇటు తెలంగాణకు కూడా అలర్ట్ని ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతూ ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎటువంటి ప్రాంతాలు అంటే ఏ ప్రాంతాల వర్షాలు పడే అవకాశం ఉంది. బట్ బిఫోర్ దట్ మీ ప్రాంతాల వర్షం పడుతుంది అనేది మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి అండ్ ఏ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా మనకి వర్ష సూచన జారీ చేసింది. బలమైన ఉపరితల గాలులు అలాగే వీటితో పాటు కాస్త చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంది, ఎటువంటి వర్షం పడుతుంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇటు హైదరాబాద్ కూడా అలర్ట్ అయ్యింది. 2-3 రోజుల పాటు ఇటువంటి వర్షపాతం ఇంకా కంటిన్యూ అవకాశం ఉందంటే కనుక యాజ్ ఆఫ్ నౌ రాబోయే 2 గంటల పాటు మాత్రం ఇటువంటి ప్రభావం మనకి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు శేరిలింగపల్లి, నల్లగండ్ల, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మాధాపూర్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, గోల్కొండ, షేక్పేట్, టోలీచౌకి, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడే అవకాశం అని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అండ్ వీటితో పాటు ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటు ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ డీటెయిల్స్ ప్రకారం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ప్రాంతాలు అయితే మాత్రం వర్షం పడుతుంది. ఇప్పటికే కొంతమంది కమెంట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, రాడార్ ఏం చెబుతూ ఉంది, దాంతోపాటు భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ ప్రాంతాల్లో కాస్త అంటే హైదరాబాద్ నుంచి మాట్లాడుకుంటే సిద్దిపేట ఈ ప్రాంతాలు, సిద్దిపేట కావచ్చు, మెదక్ ఈ ప్రాంతాలు కాస్త మబ్బులు పట్టిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని చోట్ల నార్మల్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. మా ప్రతినిధి
నిర్మల అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో సిద్ధం కాబోతున్నారు. మీరు చూడొచ్చు ఇప్పటికే చెదురుముదురు వానలు పడుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది, ఇంకొన్ని చోట్ల కారు మబ్బులు కమ్ముకున్న పరిస్థితి ఉంది, ఇంకొన్ని చోట్ల కాస్త మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తూ ఉంది. అండ్ దీంతో పాటు ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మరి కాసేపట్లో మా ప్రతినిధి నిర్మల మనకి గ్రౌండ్లోకి వచ్చి ఇన్ఫాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ప్రస్తుతం నేను ఇక్కడ ఎస్ఆర్ఆర్ ప్రాంతంలో కూడా ఉన్నాను సచిన్. ఇక్కడ మాత్రము చాలా భారీ వర్షమే నమోదవుతూ ఉంది. ఈ భారీ వర్షం కూడా ఉన్నట్టుండి బంగాళాఖాతంలో ఉపరితలంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల కూడా ఒక్కసారిగా వాతావరణం అయితే మార్పు చెందడం కూడా జరిగింది. ఎందుకంటే 2 రోజుల క్రితమే వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేశారు, ఇప్పట్లో అసలు వర్షాలు లేవు, ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం కారణంగా కూడా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఈ రోజు మొత్తం చల్లబడినప్పటికీ కూడా ఇప్పుడు వర్షం మాత్రము హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా మాదాపూర్, హైటెక్ సిటీ, ఎస్ఆర్ నగర్, అలాగే బోరబండ, ఇక్కడ మొత్తం మోతీనగర్ ఇదంతా కూడా భారీ వర్షం అయితే నమోదవుతుంది. ఒక పక్క చూసుకుంటే ఎల్బీ నగర్ ప్రాంతాలలో కూడా ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఇటు దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ఆ ప్రాంతాలలో కూడా భారీ వర్షం నమోదవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా 2 రోజుల వరకు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. ఈ వర్షంతో పాటు అలాగే ఈదురుగాలులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈదురుగాలులతో పాటు ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షము రాత్రి సమయంలో కూడా సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం సంభవించినప్పుడు ఖచ్చితంగా ప్రయాణికులు, ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్త వహించాలి. సాయంత్రం వేళల్లో వర్షం అనేది సంభవిస్తూ ఉన్న కారణంగా కూడా చాలా వరకు ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నందున జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అవుతుంది. ఓ పక్క చూసుకున్నట్లయితే ఇటు ప్రయాణికులు కూడా జాగ్రత్తలు వహించాలి అని కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జిహెచ్ఎంసీ కూడా ప్రజల్ని ఒక పక్క అలర్ట్ చేస్తూనే ఉంది. ఎందుకంటే వరదలు సంభవిస్తున్న కారణంగా కూడా మొత్తం ఎక్కడెక్కడైతే మాన్యువల్స్ ఉన్నాయో, డౌన్ లో ఉన్నటువంటి ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలలో కొంచెం చూసుకొని బైక్ల పైన వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉంది జిహెచ్ఎంసీ బృందం అని కూడా తెలుస్తూ ఉంది. ఇంకొకటి, ఎక్కడికక్కడ వైర్ల పైన ఉన్నటువంటి ఆ వైర్లను ఆనుకున్నటువంటి చెట్ల కొమ్మలు కూడా కొట్టేసే ప్రయత్నంలోనే జిహెచ్ఎంసీ ఉంది. ఆ చెట్ల కొమ్మలు కూడా అన్ని నరికివేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వైర్లకి, ఈదురుగాలులకి ఆ వైర్ల మీద పడి వైర్లు ఏమన్నా తెగే అవకాశాలు ఉన్నాయి, ఇటు చెట్ల కొమ్మలు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలలో జిహెచ్ఎంసీ కూడా పలు చోట్ల చాలా రద్దీగా ఉండే ఏరియాలలో మాత్రం జాగ్రత్తలు వహిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సచిన్. ఆల్రైట్, ప్రస్తుతం ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది, ఏ ప్రాంతాల మీద ఇది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా మాట్లాడుకున్నప్పుడు? ఎక్కువగా కూడా ఇప్పుడైతే పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే షేర్లింగంపల్లి, నల్లగండ్ల, కొండాపూరు, బిహెచ్ఎల్, కుక్కడపల్లి, ఖైరతాబాద్ ఈ ఏరియాలలో, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అమీర్పేట ప్రాంతము ఈ ఏరియాలలో కూడా చాలా వరకు ఎక్కువగా అధికంగా నమోదవుతుంది వర్షపాతం అయితే. అందుకే ఇంకొక గంట సేపు కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణికులు. ఎందుకంటే ఈ గంటలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసిందంటే హైదరాబాద్ రోడ్ల పైన మాత్రము మోకాళ్ళ వరకు వాటర్ కూడా మొత్తం ప్రవహించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు సచిన్. ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నిర్మల. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని ఎటువంటి వర్షపాతం నమోదైంది, వెదర్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఎంత మేరకు ఈరోజు జిహెచ్ఎంసీలో రెయిన్ఫాల్ నమోదైంది అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకు కూడా అంటే దాదాపు 3 గంటల వరకు రిపోర్ట్ చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు మేడ్చల్, మల్కాజ్గిరిలో, సైనిక్పురి ఆ ప్రాంతాలకు కావచ్చు, లేకపోతే కాప్రా, ఎగ్జాక్ట్లీ సైనిక్పురి షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి ఆ లొకేషన్ ఉంది అక్కడ. ఎస్పెషల్లీ కాప్రా దగ్గర 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏది సాయంత్రం 3 గంటల వరకు చూసుకున్న సందర్భంలో. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పడుతుంది. అలాగే చార్మినార్ ప్రాంతంలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఘట్కేసర్లో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు ఎక్కువగా మేడ్చల్, మల్కాజ్గిరి ఆ ప్రాంతంలోనే ఈ వర్షం ఇంపాక్ట్ అనేది యాజ్ ఆఫ్ నౌ మనకి కనిపిస్తూ ఉంది. అండ్ మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది, ఎటువంటి వర్షం ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఒక ప్రాంతంలో భారీ వర్షం ఉండొచ్చు, ఒక ప్రాంతంలో కాస్త
క్లౌడ్ మూమెంట్ కారణంగా పెద్దగా మనకు అనిపించకపోవచ్చు, బట్ ఆ డిఫరెన్స్ అయితే మాత్రం మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాతావరణ శాఖ వర్షాలు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది. హయత్ నగర్లో ప్రెసెంట్ వర్షం పడట్లేదు అని చెప్పి శ్రవణ్ కుమార్ కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మాధాపూర్, అలాగే గచ్చిబౌలి, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే యూసఫ్గూడ నుంచి మొదలు పెడితే, లేకపోతే అటు దాదాపుగా పంజాగుట్ట నుంచి మొదలుపెట్టిన పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు ఇటు మాధాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఈ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతూ ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతూ ఉంది. పడిన కొద్దిసేపు అయినా వర్షం దంచుకుంటుందనే చెప్పుకోవాలి. కాస్త ఇది రిలీఫ్ అనుకోవాలి. ఎందుకంటే మీకు గుర్తుంటే లాస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ ముసురుపట్టిన వాతావరణంలో కనిపించింది. ఒక 2-3 రోజులు మాత్రం, ఐ థింక్ 2 రోజులు అయితే కాస్త ముసురుపట్టిన వాతావరణంలో కనిపించింది. అప్పుడు వర్షం పడినా కాస్త భూమిలోకి ఇంకే అవకాశం ఉంటుంది. వర్షం జాడలేక, చినుకు అడ్రస్ తెలియక భూమిలో నీళ్ళు ఇంకిపోతూ ఉంటే హైదరాబాద్ వాసులు పడుతున్న కష్టాలు ఇఫ్ పాసిబుల్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే హైదరాబాద్లో భూమిలో నీరు ఆవిరైపోతూ ఉంది, కనిపించట్లేదు ఎక్కడ. ఇంకిపోతుందంటూ ఉంటారు ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు ఇంకిపోవడం కాదు, మనిషి కంటి కనిపించకుండా ఆవిరైపోతున్నాం అనిపిస్తుంది. ఇన్నాళ్ళు హ్యాపీగా కనీసం 2 రోజులకు ఒకసారైనా నీళ్ళు వచ్చేవి, లేకపోతే భూమిలోంచి నీళ్ళు వచ్చేవి అని చెప్పి కాస్తైనా ఉండేది. అండ్ ఇప్పుడైతే కొన్ని లొకేషన్స్లో కనీసం 3 రోజులైనా భూమిలో నీళ్ళు వస్తాయా? గవర్నమెంట్ లేకపోతే మనకి నల్ల నీళ్ళు అంటూ ఉంటాం కదా, ట్యాప్ వాటర్, ఆ ట్యాప్ వాటర్ తప్ప గ్రౌండ్ సోర్సెస్ నుంచి వచ్చే వాటర్ స్టీప్ డిక్రీస్ అయితే కనిపిస్తుంది. నేనంటున్న మాట కాదు, ఇఫ్ యూ కెన్ గో టు ది గ్రౌండ్, వాళ్ళ నుంచి వినిపించే మాట. అండ్ మీరేమైనా అటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే యూ కామెంట్, బికాస్ ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు కాస్త మనకి స్వాంతన చేకూరుతూ ఉంటుంది, కొంచెమైనా భూమిలో నీళ్లు చేరుకుంటూ ఉంటాయని చెప్పి. అండ్ ఇప్పటికే హయత్ నగర్లో వర్షం లేదని చెప్పి శ్రవణ్ కుమార్ చెప్తూ ఉన్నారు. అండ్ చాలామంది మాట్లాడుతున్నారు ఆ ప్రాంతాల వర్షం పడుతుందని చెప్పి. మీరు ఎక్కడున్నారు? మీరు ఉన్న చోట వర్షం పడుతుందా? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be.